నమస్తే. ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి వర్షాల పరిస్థితి ఎలా ఉంది, జిల్లాల వారీగా కూడా ఏ రకంగా కురిసే అవకాశం కూడా ఉంది, వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ సార్ మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఎట్లా ఉంది సార్ తెలంగాణ రాష్ట్రంలో వెదర్ రిపోర్ట్? గత 5 రోజుల క్రితం మనకి వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనము అది బలపడి తీవ్ర అల్పపీడనంగాను, తర్వాత వాయుగుండంగాను, మరింత బలపడి తీవ్ర వాయుగుండంగాను కూడా మారి 3 రోజుల క్రితం మనకి ఒరిస్సా తీరం వద్ద తీరాన్ని దాటింది. తర్వాత అది మనకి పశ్చిమ దిక్కులో ప్రయాణిస్తూ ఇంచుమించు మన ఉత్తర తెలంగాణకి దగ్గరగా ప్రయాణించడం వల్ల గత 48 గంటలు 72 గంటల్లో మనకి ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని చాలా జిల్లాల్లో మనకి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు మొత్తం చాలా జిల్లాల్లో విస్తృతంగా వర్షపాతం పడటం జరిగింది. దీనివల్ల మనకి ఒక వారం రోజుల క్రితం వరకు 33% లోటు వర్షపాతం ఉండగా ప్రస్తుతం ఈ రోజు నాటికి మనకి ఈ లోటు ఇంచుమించు 28% కవర్ అయిపోయి -5% మనకి ఈ రోజుకి లోటు ఉంది. ఈరోజు 33 జిల్లాల పరిస్థితి చూసినట్టయితే ఒక 5 జిల్లాలు మనకి నార్మల్ కంట అధికంగా వర్షపాతం నమోదైన జిల్లాలు ఉన్నాయి. అత్యధికంగా మనకి జగిత్యాల జిల్లాలో సాధారణం కంట 51% అధికంగా వర్షాలు పడాయి. మనకంటే జూన్ 1 నుంచి ఈ రోజు వరకు చూసుకున్నట్టయితే జగిత్యాల జిల్లా ఈరోజు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం సాధారణం కంట 51% అధికంగా నమోదైంది. మరొక 15 జిల్లాలు మనకి నార్మల్ రెయిన్ఫాల్లో ఉన్నాయి. ఒక 13 జిల్లాలు ఇంకా లోటు వర్షపాతం ఉంది. అత్యధిక లోటు మనకి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ రోజుకి కూడా 47% లోటు ఉంది. మన సిటీలోని 3 జిల్లాలు చూసినట్టయితే మనకి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఈ రోజు వరకు కూడా ఇంకా 40% లోటు ఉంది. హైదరాబాద్ జిల్లాలో 9%, హైదరాబాద్ జిల్లాలో 20% లోటు ఉంది. మనకి రంగారెడ్డి జిల్లాలో 9% లోటు ఉంది. కానీ దీన్ని మనం నార్మల్గా పరిగణిస్తాం. -22 నుంచి +20 వరకు నార్మల్గా పరిగణిస్తాం. కాబట్టి రంగారెడ్డి జిల్లాలో 9% లోటున్నా నార్మల్గా పరిగణిస్తాము. మనకి హైదరాబాదు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలు రెండు కూడా ఒకటి 20%, ఇంకోటి 40% లోటులో ఉన్నాయి. సార్ రాగల 3 రోజుల్లో ఎలాంటి వాతావరణ పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి? ఎందుకంటే గత 48 గంటలుగా అయితే మాత్రం విస్తారంగా చాలా ప్రాంతాల్లో కూడా వర్షాలు పడాయి. అదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? ఏమైనా తగ్గుదల ఉండే అవకాశం ఉందా? మనకి సిస్టమ్ చూసినట్టయితే ప్రస్తుతం మనకి ఇటు పశ్చిమ దిక్కుకి బాగా మూవ్ అయిపోయింది. ప్రస్తుతం ఈ క్లౌడ్ మాస్ అంతా కూడా మనకి మహారాష్ట్ర, విదర్భ ఈ ప్రాంతంలో కేంద్రీకృతమైంది. మన తెలంగాణ మీద పెద్దగా క్లౌడ్ మాస్ కూడా లేదు. సో ఈ రోజు నుంచి మనకి వర్షాలు తగ్గుముఖం పట్టినట్టే. ఈరోజు కొద్దిగా మనకి ఉత్తర తెలంగాణ ఈ పశ్చిమ జిల్లాల్లో కొంచెం ఎఫెక్ట్ ఉండి ఆ ప్రాంతంలో మోడరేట్ రెయిన్ 3 నుంచి 5 సెంటీమీటర్ల వరకు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంటుంది. రేపటికి ఈ సిస్టమ్ మరింత వీక్ అయ్యి మరింత పశ్చిమ దిశకి మూవ్ అయిపోతుంది. కాబట్టి రేపటి నుంచి వచ్చే 4-5 రోజుల వరకు మనకి పెద్దగా వర్షాలు ఏం లేవు. అక్కడక్కడ కొద్దిపాటి జల్లులు పడే అవకాశం మటుకే ఉంటుంది. అత్యధికంగా ఏ జిల్లాలో ఎక్కువగా వర్షపాతం నమోదైంది సార్? అత్యల్పంగా కూడా ఏ జిల్లాలో తక్కువగా నష్టమే? మనకి అత్యధికంగా జగిత్యాల జిల్లా ఇప్పుడు రాష్ట్రంలో అన్నిటికంటే ఎక్కువ +51%లో ఉంది. అత్యల్పంగా మనకి యాదాద్రి భువనగిరి జిల్లా -47% లోటుతో ఉంది. సార్ రైతుల విషయానికి వస్తే మాత్రం గత 3-4 రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో ఒకసారి మళ్ళీ పంట మీద కూడా దృష్టి పెట్టారు. వరి నాట్లు కూడా వేస్తున్న సందర్భంగా అనిపిస్తుంది. మరి నీటి నిల్వ భవిష్యత్తులో ఇలాగే కొనసాగే అవకాశం ఉందా? రైతులకు ఏమైనా అప్డేట్ చెప్పనున్నారు? మనకి ఈ ఎల్నినో సందర్భంగా మనం గత 2 నెలల నుంచి చెప్తుంది ఏంటంటే ఎల్నినో సమయంలో వర్షాలు ఉండవని కాదు, వర్షాలు రెగ్యులర్గా ఉండవు. వర్షాలు రెగ్యులర్గా రోజు పడాల్సిన మోతాదులో పడకుండా మొత్తం వర్షపాతం ఒక 3-4 వారాలు బ్రేక్ వచ్చేస్తే ఒక 4వ వారంలో ఏదైనా ఇటువంటి సిస్టమ్ వచ్చినప్పుడు మొత్తం వర్షపాతం అంతా ఒక్కసారిగా పడిపోతుంది. దీనివల్ల మనకి ఈ ఇబ్బందులు అనేవి ఈ వ్యవసాయంలో ఉంటాయి. కాబట్టి ఎల్నినో పీరియడ్ ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడు ఈ 4 రోజుల వర్షంతో ఎల్నినో పోయినట్టు కాదు, ఎల్నినో ఉంటుంది. ఎల్నినోలో ఉన్న ఒక పరిణామం కూడా ఇలా భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కలగడం కూడా అందులో మామూలు. సో మనం మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే ఎల్నినో పీరియడ్లో
వర్షపాతం తక్కువ అయిందన్న ప్రాబ్లం కంట వర్షం రెగ్యులర్గా ఉండదు అన్న ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వర్షం పడినప్పుడు దాన్ని నిల్వ చేసుకునే ఏర్పాటు ఉంటూ ఉండాలి. ఇప్పుడు మనకి ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ జిల్లాలో భారీ అతి భారీ వర్షాలు పడినాయి. అక్కడ కనుక వ్యవసాయం చేసేవారు ఈ జాగరూకతతోటి ఈ నీటిని నిల్వ చేసుకోవడానికి వారి పొలంలో కనుక ఏర్పాటు ఉన్నట్టయితే ఈ నిల్వ మనకి ఇంచుమించు 2-3 వారాలు మనకి రెయిన్ పడకపోయినా కూడా ఈ పంటలకి తడి పెట్టుకోవడానికి సరిపడేంత వర్షపాతం పడింది. సో మనం ఇప్పుడు కూడా మరొక 2 నెలల పీరియడ్ ఉంది. ఇటువంటి పరిణామాలు మనకి తరచూ వస్తుంటాయి. మళ్ళీ గ్యాపులు వచ్చేసి ఒక 10 రోజులు ఎండగాయడము, తర్వాత మళ్ళీ ఒకేసారి కుమ్మరించినట్టు వాన పడటము జరుగుతుంది. కాబట్టి ప్రతి పొలంలోనూ కూడా వర్షం పడినప్పుడు నిల్వ చేసుకునే ఏర్పాటు తప్పనిసరిగా చేసుకోండి. దీనివల్ల మీకు భవిష్యత్తులో మళ్ళీ డ్రై పీరియడ్ వచ్చినప్పుడు దాన్ని తీసి వాడుకోవడానికి ఉంటుంది. లేదా అది మీ పంట పొలంలోనే ఇంకిపోయినా కూడా మీ బోరు ఉన్నట్టయితే బోరు రీఛార్జ్ అవుతుంది, మీ భూగర్భ జలాలు ఇంప్రూవ్ అవుతాయి. సో ఎక్సెస్ నీరుని బయటకు వదిలేయకుండా ఎక్సెస్ నీటిని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎల్నినో అన్నది పోయినట్టు కాదు, ఎల్నినో అనేది కొనసాగుతుంది. ఎల్నినోలో ఇలాంటి పరిణామాలు ఎక్కువ ఉంటాయి. ఓవరాల్గా మనకి చూసినట్టయితే లాస్ట్ ఇయర్ రెయిన్ఫాల్ స్టాటిస్టిక్స్, ఈరోజు రెయిన్ఫాల్ స్టాటిస్టిక్స్ చూసినట్టయితే 2 ఇప్పుడు సమాన స్థాయిలో ఉన్నాయి. కానీ మనం ఒక వారం రోజుల క్రితం చూసినట్టయితే తెలంగాణ అంతా 33% లోట్లో ఉన్నాం. సో ఈ పడిన వర్షపాతం అంతా 3 రోజుల్లో పడిపోయింది మనకి. సో దీన్ని 3 రోజుల్లో పడిపోయిన రెయిన్ఫాల్ మనం ఉంచుకున్నామా, బయటకు వదిలిపెట్టామా, దాన్ని బట్టే మన భవితవ్యం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. గురువారం వరకు వర్షాలు కురిసాయి. ఇక 2-3 రోజుల వరకు అయితే మాత్రం తగ్గుముటం పట్టే అవకాశం ఉందని మళ్ళీ చెప్తున్నారు. మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ ఏమన్నా వర్షాలు వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉంది? భవిష్యత్తులో కూడా వస్తూనే ఉంటాయి. మనకి పూర్తిగా వర్షాలు ఉండవని కాదు. అయితే మనం మీడియం టర్మ్ ఫోర్కాస్ట్లో రాగల 10 రోజుల వరకే మనకి ఇటువంటి అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందా, మళ్ళీ వర్షాలు పడతాయా అన్నది ఒక 10 రోజులు. ఎందుకంటే మాన్సూన్ టైంలో వెదర్ ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది. సో మనము వచ్చే నెలలో ఫలానా తారీఖున అల్పపీడనం ఏర్పడుతుంది అని ఇప్పుడు చెప్పలేము. రాగల 7-8 రోజుల వరకు మనకైతే పెద్దగా సిస్టమ్స్ లేవు. దీనివల్ల మనకి పెద్దగా మళ్ళీ ఇటువంటి వర్షపాతం అయితే ఉండదు. అయితే మాన్సూన్ పీరియడ్లో జనరల్గా మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వేడి వల్ల అక్కడక్కడ కొద్దిపాటి జల్లులు పడుతూ ఉంటాయి. అవి తప్పించి మనకి రాగల 5-6 రోజుల వరకు పెద్ద వర్షాలు అయితే లేవు. సార్, వాతావరణం కనుక చూస్తే మాత్రం చాలా సాధారణంగా ఉంటుంది. ఒక్కసారిగా వర్షం పడుతుంది. అంటే గతంలో అయితే మాత్రం ఉరుములు మెరుపులతో కూడిన ఒక ఇండికేషన్ అని ఉండేది. ఈసారి మాత్రం ఇండికేషన్ లేకుండా ఉన్న పలంగా వర్షం వస్తుంది, తగ్గుతుంది, మళ్ళీ ఒకేసారి వర్షం వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది, కంటిన్యూస్ అవుతుంది. ఎందుకు ఇంత వర్షంలో అలాగే వాతావరణంలో గల మార్పులు గల కారణం ఏంటి? మనకి ఈ మాన్సూన్ రెయిన్స్ ముఖ్యంగా ఇటువంటి అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడినప్పుడు మనకి ఆల్రెడీ టెంపరేచర్స్ చాలా తగ్గిపోయినాయి. మనకి టెంపరేచర్స్ ప్రస్తుతం చూసినట్టయితే 25 నుంచి 30 డిగ్రీల వరకే రాష్ట్ర వ్యాప్తంగా మ్యాక్సిమం టెంపరేచర్లు ఉన్నాయి. అంటే మనకి చాలా ఇంత తక్కువ స్థాయిలో టెంపరేచర్లు ఉన్నప్పుడు మనకి క్యూములోనింబస్ మేఘాల తాకిడి ఉండదు, ఉరుములు మెరుపులు ఉండవు. ఇప్పుడు పడే వర్షపాతం అంతా ఈ మాన్సూన్ క్లౌడ్, స్ట్రాటస్ క్లౌడ్ అంటాము, ఇది చాలా తక్కువ ఎత్తులో ఉంటాయి. వీటిలో ఉరుములు మెరుపులు ఉండవు. అందుకని మనకి పెద్దగా హడావిడి లేకుండానే వర్షపాతం అయితే ఎక్కడైతే మనకి అనుకూల పరిణామం ఉంటుందో అక్కడంతా ఉన్నట్టుండి వర్షం పడుతూ ఉంటుంది. ఈ ఉరుములు మెరుపులు ఈదురుగాలు అయితే కొంతవరకు ఉంటాయి. మాన్సూన్ విండ్స్ జనరల్గా స్పీడ్ ఉంటుంది కాబట్టి 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉంటాయి తప్ప ఉరుములు మెరుపులు ఈ సమయంలో ఉండవు. సార్, చివరి ప్రశ్న సార్, ఏ జిల్లాల్లో ఎక్కువగా కూడా ప్రస్తుతం ఉన్న వాతావరణ అప్డేట్స్ ప్రకారం వర్షాలు కురిసే అవకాశం ఉంది? మనకి ప్రస్తుతం ఈరోజు రేపు కూడా ఇంకా మనకి ఈ సిస్టమ్ ఇంచుమించు ఈ పశ్చిమ తెలంగాణ అలాగే ఉత్తర తెలంగాణకి కొంచెం దగ్గరగా ఉంది కాబట్టి ఈ పశ్చిమ తెలంగాణ, ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్, కొమరంభీం, ఇటు నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాల్లో ఈరోజు రేపు కూడా కొద్దిపాటి వర్షాలు పడే అవకాశం ఉంటుంది. రేపటి నుంచి ఈ జిల్లాల్లో కూడా ప్రభావం తగ్గుతుంది. అక్కడక్కడ కొద్దిపాటి జల్లులు పట్టము ఇటువంటి పరిణామం తప్ప రాగల 4-5 రోజుల వరకు పెద్దగా వర్షాలు అయితే లేవు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే మాత్రం గత 3 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో మాత్రం ఒక్కసారిగా రైతులు కూడా ఆనందం ఉన్నప్పుడు కూడా ఎల్నినో అయితే మాత్రం తగ్గినట్టు కాదు. ఇక ఎల్నినో యొక్క ప్రభావం ఏంటంటే మొత్తం వర్షాలు పడకపోవడం కాదు, వర్షాలు వస్తాయి కానీ స్థిరంగా రెగ్యులర్గా పడే అవకాశం అయితే ఉండదు. అదే ప్రధానంగా వాతావరణ శాఖ చెప్పేది ఏంటంటే మాత్రం వచ్చే 3 రోజులు అయితే మాత్రం ఇవాటి నుండి అంటే శుక్రవారం నుండి అయితే మాత్రం మెల్లిమెల్లిగా వాతావరణంలో కూడా ఇక మార్పులు వస్తాయి. ఇక వర్షాలు కూడా తగ్గుముఖం పెట్టి నెక్స్ట్ 2-3 రోజులు అయితే మాత్రం జిల్లాల వారీగా గత 3 రోజుల్లో వర్షాలు ఎలా కురిసాయో ఇంకా వచ్చే 3 నుండి 5 రోజులు అయితే మాత్రం
వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికైనా రైతులైతే మాత్రం, అలాగే పట్టణ ప్రాంతంలో ఉంటున్న వాళ్ళైతే మాత్రం వచ్చిన వర్షపు నీరుని స్టోరేజ్ చేసుకునే యొక్క అవకాశాలను కూడా పెంచుకోవాలి. ప్రధానంగా పట్టణాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం, అలాగే గ్రామాల్లో అయితే మాత్రం కందకాలు ఏర్పాటు చేసుకోవడం, తద్వారా బోర్లు కనీసం అక్కడ బావి దగ్గరనైనా రీస్టోర్ అయ్యేలాగా అక్కడ ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే ఒక కుంటల్లాగా తవ్వుకుంటే మొత్తం దాంట్లో నీళ్లు ఉండే అవకాశం ఉంది. తద్వారా మనకు భవిష్యత్తులో రైతులకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వర్షాలు రేపు ఉండవు, అదే ఎల్నినో ఒక ప్రభావం. అందుకోసమే ఎల్నినోని దృష్టిలో పెట్టుకుని రైతులైతే మాత్రం, ప్రజలందరూ కూడా, పట్టణ ప్రాంత ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక వర్షాలు కూడా రాను రాను తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఏమైనా సిస్టమ్ మారితే తప్ప ఇక వర్షాలు అయితే మాత్రం కొంత, అంటే ప్రస్తుతం ఉన్న వర్షాలు అయితే మాత్రం తగ్గే అవకాశం ఉంది తప్ప పెరిగే అవకాశం అయితే కనిపించట్లేదు అని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారి శ్రీనివాస్ గారు చెప్పిన సందర్భం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.